అది మాత్రం గుర్తుపెట్టుకుంటామా. సమయం విలువైంది. మరల ఇలాంటి సమయం కూడా మనకు రాదు కాబట్టి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా కన్న తండ్రి నీకు వందనాలు. ఉదయం నుంచి ప్రభా నీ మాటలు వినడానికి మమ్మల్ని నీ పిల్లలను కూడా నీ సన్నిధిలో ఉంచారు. నీకు వందనాలు. రాత్రికాల సమయంలో మరి నాయనా నీ మాటలు చెప్పడానికి నిలబడిన నాకు కూడా ప్రభా చెబుతుండగా నా జీవితాన్ని ప్రభా చెబుతుండగా నీ మాటలు నేను ముందుగా నేర్చుకొని నీ బిడ్డలు కూడా విన్న మాటల ప్రకారంగా జీవించడానికి నీ కృపను దయచేయండి. ఈ కూడుకులో నేను ఈ యొక్క 3 రోజులు ప్రార్థనలో ప్రసంగిస్తున్న ప్రతి సేవకుని నీ ఆత్మచేత అభిషేకించమని, నీ మాటలు మాకు దయచేసి మా జీవితాలు కట్టుకునే భాగ్యం మాకు దయచేయమని, ఈ ప్రాంగణ్యంలో ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించమని, అదేవిధంగా ప్రభువా మరి దూరంగా వింటున్న నీ ప్రియ బిడ్డలు మరి నాయన ఆ ప్రాంతంలో ఉండి వంటలు చేస్తున్న బిడ్డను కూడా దీవించమని, మీరే మా ద్వారా నైనా మహిమ పొందుకోమని చెప్తుండగా నాకును నీకు సహాయాన్ని దయచేసి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందమైన ప్రియమిత్రులారా, మరొకసారి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ స్టేజ్ మీద ఉంటున్న సహోదరులు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఉదయం నుంచి కూడా మనం ఇది 5వ సెషన్ కదండి, 5వ పాఠం. ఎందుకంటే దేవుని మాటలు మనం వింటాము, చాలామంది వింటారు చెబుతారు కూడా. ఈరోజు దేవుడికి కావాల్సింది ఎవరో తెలుసా? విన్నవారు లేకపోతే చెబుతున్నవారు దేవునికి ముఖ్యం కాదండి. అమ్మా డిస్టర్బ్ చేయొద్దు, మాట్లాడుకోవద్దు. పక్కలతో ప్రసంగం అయిపోయిన తర్వాత నా మెసేజ్ కానీ తర్వాత బ్రదర్ మెసేజ్ అయిపోయిన తర్వాత 1 గంట టైం మేమే ఇస్తాము. చక్కగా మీరు ఏదైనా మాట్లాడుకుంటే ఇక్కడే మాట్లాడేసుకుని తెల్లవారులు మాట్లాడేసుకుని ఇంటికి వెళ్దాం, ఏం పర్వాలేదు. ఎందుకంటే టైం లేనట్టుగా ఇప్పుడే మాట్లాడుకోవద్దు. ఇస్తాం ఖచ్చితంగా, లైట్లు ఆపకుండా ఇక్కడ ఉంచు, తెల్లవారులు మాట్లాడుకుని దయచేసి, ఏం పర్వాలేదే. ఇప్పుడు మాత్రం మాట్లాడుకోకండి. దేవుని యొక్క మాటలు చెబుతున్నవారు కానీ, మరొకసారి చెప్తాను, చెబుతున్నవారు కానీ వింటున్నవారు కానీ దేవుడికి అవసరం అంటే అవసరం లేదండి. క్లియర్గా చెప్తున్నాను. దేవుడి మాటలు చెప్పడానికి కోకొల్లలుగా ఉన్నారు. ఎక్కడ మీటింగ్ పెట్టినా, ఎవరు మీటింగ్ పెట్టినా కానీ వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దేవుడికి ఆనందము ఇలాగ జరుగుతున్నప్పుడు కాదు, కానీ చెబుతున్నవారు కానీ లేదంటే వింటున్నవారు విన్న మాటలు చెప్పిన మాటలు వారి జీవితంలో పాటిస్తేనే దేవుడికి ఆనందం. అలాంటి వారి కోసం దేవుడు వెతుకుతున్నాడు అని బైబిల్లో ఉంది. పరిశుద్ధ గ్రంథంలో నన్ను వెతుకువారు, నన్ను వెంబడించేవారు ఎవరన్నా ఉన్నారని ఆకాశంలో చేంజ్ చేస్తుంటైనా తొంగి చూస్తున్నాడు అని ఉందన్నమాట. కాబట్టి వయసులో ఉంటున్నప్పుడు, వయసు అయిపోతున్నప్పుడు మనం ఎలా ఉండాలంటే, అయిపోతుంది ఒక్కొక్కరోజు. 2023 అయిపోయిందా? 2023 మీకు ఏమిచ్చింది? మనం ఏం చేసాం? 2024లో కూడా మనం వచ్చేసాం కదా అండి. జనవరి 1 అందరూ ఏం చెప్పుకున్నారు? హ్యాపీ. మరి ఇప్పుడు ఎందుకు చెప్తే లేదు? అయిపోయిందా? హ్యాపీ అయిపోయిందా? హ్యాపీ న్యూ ఇయర్ అయిపోయింది కదా. పడుకున్నవాడు కూడా హ్యాపీ న్యూ ఇయర్ వచ్చిందండి. నిద్రపోతున్నవాడు కూడా ఏమొచ్చింది? హ్యాపీ న్యూ ఇయర్ వచ్చింది. అందరికీ వస్తుంది. కానీ ఒక విషయం, సంవత్సరాలు మన జీవితంలో గతిస్తున్నప్పుడు, రోజులు మన జీవితంలో వెళ్తున్నప్పుడు నేను ఉదయం చెప్పినట్లుగా మన పక్కన వాళ్ళని కానీ లేకపోతే మన స్నేహితుల్ని కానీ మన జీవితం ప్రభావితం చేయాలి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, క్రైస్తవుడి జీవితం అదే ఎలాంటి పరిస్థితుల్లో నిలబడాలి అనేది అనమాట. ఎలాంటి పరిస్థితి అంటే మన పరిస్థితి, చాలామంది చక్కగా దేవుల్లో ఉన్నవాళ్ళు సడన్గా మారిపోతూ ఉంటారు. మనకు అప్పుడప్పుడు కనపడతారు. కొంతకాలం క్రితం ఒక బ్రదరు ఎంత ప్రార్థనపరుడు అంటే, నిజంగా చెప్తున్నానండి, ఒకసారి అతన్ని ప్రార్థన చేయమంటే భయపడేవాళ్ళం మేము. ఎందుకని? మరి నువ్వు ప్రార్థన చేయరని మోకాళ్ళు వేసామనుకో, 1.5 గంట సేపు ప్రార్థన చేసేవాడు. మోకాళ్ళు వేసిన వాళ్ళ పరిస్థితి ఏమయ్యేది? అయ్యో బాబో అని భయపడేవాళ్ళు. నిజం చెప్తున్నాను. మంచి భక్తిపరుడు. బైబిల్ చదవంటే కూర్చుని మాకు అంటే విసుగు లేకుండా చదివేవాడు. చాలా కాలం కనిపించలేదు. ఒకరోజు సడన్గా కనపడినప్పుడు చూస్తే నేను ఎలాంటి పరిస్థితుల్లో కనపడ్డాడో తెలుసండి. సినిమా హాల్లో సినిమాకి పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడు. ఆదివారం ఉన్నాడు అనమాట. ఏరా అంటే, నేను చర్చికి పెద్ద మానేశాను రా అన్నాడు. ఎందుకు అంటే అతను చెబుతున్న కారణం ఏంటో తెలుసా?
అతనికి ఉంటున్న పరిస్థితులు బట్టి, వాళ్ళ కుటుంబంలో ఉంటున్న పరిస్థితులు బట్టి చెప్తున్నాడు, ఈ పరిస్థితుల వల్ల నేను భక్తి చేయలేకపోతున్నాను, లేదా ఈ పరిస్థితులు నన్ను మార్చేశాయి, దేవుడు నాకెందుకు నేను భక్తిగా ఉంటున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు నా ముందు పెట్టాడు అని చెప్పినప్పుడు ఏం చెప్పాలి అతనికి సమాధానం? చాలామంది ఇదే కారణాలు చెప్తారు. ఆదివారం నాడు కరెక్ట్గా మనం బయలుదేరుతాం చర్చికి వెళ్ళడానికి, అప్పుడే వస్తారు చుట్టాలు, ఏంటి కదా, దిక్కుమాలో ఏంటేనండి అప్పుడు చూసుకుని వస్తారు మన దగ్గరికి. పాపం ఏం చేస్తాం, మనం వెళ్ళాలా ఆగిపోవాలా? వెళితే చూసా మేము చుట్టాలు ఇంటికి వచ్చినా కానీ మమ్మల్ని కాదని వెళ్ళిపోయారు అదొక భయం. మానేస్తే దేవుడికి ఏం సమాధానం చెప్పాలా? ఒకసారి ఎవరికన్నా ఏం చేస్తాం మనం? దేవుడికి ప్రభా నీ గురించి నాకు తెలుసు, ఒక్కసారి మోకరించి ప్రభా క్షమించంటే నేను క్షమించేవాడు కాబట్టి ఈ ఒక్క రోజుకి నువ్వు నా గురించి తెలుసు కదా అనుకుని మానేస్తూ ఉంటారు చాలామంది. పరిస్థితులు ఏంటంటే ఇది పరిస్థితి అని చెబుతాం మనం, ఇది పరిస్థితి. నేను ఉదాహరణకు ఒకటే చెప్పాను, ఇలాగ చాలాసార్లు మీకు మీ అనుభవంలో జరిగే ఉంటాయి, అవును కదా. మీటింగ్కి వెళ్ళాలనుకుంటున్నప్పుడు కూడా పాపం ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ ఎంత డేంజర్ అంటే కరెక్ట్గా మీటింగ్ ఉంటున్నప్పుడే పడతాయి డ్యూటీలు. ఉత్తప్పుడు ఎవరైరండి, ఉత్తప్పుడే అప్పుడే తప్పదు రావాలి, ఉద్యోగం మానేలా డ్యూటీకి వెళ్ళాలా. ఇలాంటి పరిస్థితులు వస్తున్నప్పుడు నీ క్రైస్తవ జీవితం ఎలాగ స్పందిస్తుంది? నేటి కాలంలో ఇది ఎక్కువగా ఉన్నాయి. మనకి కావాలని చెయ్యాలని మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు చాలా మంది ఉండటం మనం చూస్తాం. కాబట్టి ఏంటంటే విషయం, ఒక ఇద్దరు వ్యక్తుల జీవితాన్ని మీ ముందు పెడతాను ఈ రాత్రికాల సమయంలో. చూడండి, ఎవరు ఏ సెక్షన్లో వాక్యం చెప్పినా కానీ విన్న తర్వాత ఒక పాఠం దాని నుంచి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. నేర్చుకున్న దానికి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మీకు విషయం తెలుసా? నేర్చుకున్న తర్వాత దేవుడు ఖచ్చితంగా ఏం పెడతాడు? మనకి పరీక్ష పెడతాడు. నేర్చుకోవడం మంచిదే, కానీ ఆ పరీక్ష మాత్రం రాయాలి, పాస్ అవ్వాలి. అంతే కదా. చదువుకున్న వాళ్ళకి ఎగ్జామ్స్ ఎందుకు పెడతారు? ఎగ్జామ్స్ లేకుంటే ఎంత బాగుంది అంటారు. ఆడి చదువువాడు ఎలా తెలుస్తుంది? అంతేనండి. కాబట్టి ఏదైనా విడిచిపెట్టకూడదు, ఒక్క చిన్న విషయాన్ని కూడా విడిచిపెట్టకుండా ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. నేను ఇద్దరు వ్యక్తుల జీవితాలు నన్ను బాగా ఆకర్షించే చదువుతున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో వారిద్దరి జీవితాలు కూడా చాలా ఆకర్షించే. ఎందుకంటే వాళ్ళ ప్రారంభాలు అద్భుతాలు, ముగింపు కూడా అద్భుతాలే. ప్రారంభం ఎంత అద్భుతంగా ఉందో ముగింపు కూడా చాలా అద్భుతాలు. బాగా తెలిసిన వాళ్ళు మనకి ఎంత బాగా తెలుసు అంటే మాట్లాడితే వాళ్ళ గురించే మాట్లాడుకుంటాం మనం. నేను పేర్లు చెప్తే ఓహో ఎలా అనుకుంటారు మీరు. సింపుల్ అండి. ఒకటి దానియేలు, ఒకటి దావీదు. పేర్లు బాగున్నాయి కదా, దానియేలు, దావీదు. ఎన్నోసార్లు వీళ్ళ గురించి విన్నామా లేదా మనం? ఒక్కసారి మరలా వాళ్ళ జీవితంలో జరిగిన 2 సంఘటనలు చెప్తాను. ఆ సంఘటనల వల్ల మనం ఏం నేర్చుకుంటాం అన్నది ఈ రాత్రికాల సమయంలో మనం ఒకసారి చూద్దాం. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా ఎప్పటి నుంచి దేవుడిని ఎప్పటి నుంచి తెలుసా దేవునికి? ఒక 30 సంవత్సరాల తర్వాత నేర్చుకోలేదు వీళ్ళు. చిన్నతనం నుంచి కూడా దేవుడు అంటే వీళ్ళిద్దరికి పిచ్చి ప్రేమ అన్నమాట. చిన్నతనం నుంచి కూడా. దావీదు గారు అయితే చిన్నతనంలోనే దేన్ని చీల్చేశారు? ఆయన సింహాన్ని. ఒక గొర్రె పిల్లని నోట కరుచుకుంటే పరిగెట్టుకుని వెళ్ళి సింహాన్ని చీల్చేసిన మహానుభావుడు. ఎవరిని చూసుకున్న ధైర్యం వచ్చింది? దేవుణ్ణి చూసి, దేవుడిలో ఆ బలాన్ని చూసి అతనికి మహాబలం వచ్చింది. అదే దానియేలు గారిని చూసినట్టు అతను కూడా చిన్నతనం చింతకేయాలి. నేను చెప్పేది ఎంత వయసు అంటే 13 సంవత్సరాల ఒకరికి, 16 సంవత్సరాలు ఒకరికి. దానియేలుకేమో 16 సంవత్సరాలు. అంటే నేను ఈ సంఘటన చదివిస్తాను. ఆ సంఘటన జరుగుతున్నప్పటికీ అతనికి వయసు ఎంత? 16 సంవత్సరాలు. దావీదు గారికి ఏమో 13 సంవత్సరాలు. అంటే ఎంత వయసు అండి అది ఆలోచించండి. 16 సంవత్సరాలు ఏం చదువుతారు? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, అంతేనండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. చూడండి, బాగా ఆలోచించండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఏం తెలుస్తుందండి వాళ్ళకి? ఆకతాయిలుగా తిరుగుతారు, చక్కగా స్నేహితులతో ఆడుకుంటారు. వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళకి ఏమీ తెలియదు. కానీ అంత వయసులోనే చనిపోయి ఇంతకాలమైన మనకి ఒక గుణపాఠంగా ఉండిపోయారంటే ఎంత అద్భుతమైన జీవితాలు. అర్థమైందండి? అంటే అంత చిన్న వయసు. ఇక్కడ ఆ వయసు పిల్లలు చాలామంది ఉన్నారు. ఇక్కడ చాలామంది ఉన్నారు ఆ వయసు పిల్లలు. ఈరోజు ఈ వయసు పిల్లల్ని మనం ఏం చేయగలుగుతాం? తీసుకొచ్చి దేవుడి కోసం బతకమంటే వాళ్ళు ఏమంటారు? మాకేం తెలిసండి అంటారు. వాళ్ళ మన సండే స్కూల్ పిల్లలు కాదండి. దేవుడిలో కార్యాలు సాధించడానికి వయసుతో పని లేదు.
ఇది గుర్తుపెట్టుకోవాలి. ముందుగా మనం దానియేలు జీవితంలో జరిగిన 3 సంఘటనలను చూద్దాం. ఆ 3 సంఘటనలు తన చుట్టూరు ఉంటున్న సమాజాన్ని, లేదా తనతో ఉంటున్న స్నేహితుల్ని ఎంత ప్రభావితం చేస్తాయో మనం చూద్దాం. ఎంత ప్రభావితం చేసి చూద్దాం. ఒకసారి దానియేలు గ్రంథం చూద్దాం మనందరం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం తీయండి ఒకసారి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. నాకు ఈ ఈ ఈ దానియేలు గురించి చెప్పడం చాలా ఇష్టం అండి నాకు. ఎందుకంటే నిజంగా 16 సంవత్సరాల్లో అద్భుతాల మనకి జ్ఞానం వచ్చి వయసు వచ్చినా కానీ మనకి ఏం తెలుస్తలేదు తెలుసా? బుద్ధి జ్ఞానం రావడం లేదు. అంతేనా? అంతేనా? చూడండి 1వ అధ్యాయం దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్ష రసమును పుచ్చుకొని తను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతి వేడుకొనగా. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే దానియేలు గారు ఇతనితో పాటుగా 1000 మంది, అంటే అదే వయసు ఉన్నవాళ్ళు, 16 సంవత్సరాల ఈడుగల వారిని అందరూ కూడా ఒక రాజు యుద్ధానికి వచ్చి ఆ దేశంలో ఉంటున్న ఆరోగ్యవంతుల్ని, ఆ దేశంలో ఉంటున్న జ్ఞానం కలిగిన వారిని, ఆ దేశంలో ఉంటున్న తెలివి గల వారిని వాళ్ళ దేశానికి తీసుకుని వెళ్ళిపోయారు. ఏం మాట్లాడకండి, నాకు చాలా డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. దయచేసి మాట్లాడకండి. నేను మొహమాటం లేకుండా మాట్లాడతాను, దయచేయమనుకోవద్దు. నేను పొమ్మన్న పోతాను కానీ. అర్థమైందా? నాతో అలాగే ఉంటుంది అన్నమాట. డైరెక్ట్గా నేను పేరు చెప్తానమ్మా, నువ్వు మాట్లాడుతున్నాను కూడా చెప్తాను, ఏమనుకోకుండే. అప్పుడు ఎలక్ట్గా ఉంటారనమాట. మాట్లాడుతున్నాను ఏమ్మా మాట్లాడొద్దు అంటాను. అది మీరు 1వ అధ్యాయం ఫస్ట్ నుంచి చదివితే నెబుకద్నెజరు రాజు వచ్చి యెరూషలేము మీదకి దండెత్తుకుని అక్కడ చాలా ఉపకరణాలు, అంటే బంగారు పాత్రలు తీసుకుంటూ వెళ్ళిపోతూ అతనితో పాటు ఒక 1000 మంది యవనస్తుల్ని, జ్ఞానం కలిగిన వారిని, ఆరోగ్యం కలిగిన వారిని వాళ్ళ రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇది జరిగిన విషయం. తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక అధిపతి కనుక నపుంసకుల అధిపతికి వీళ్ళందరిని అప్పచెప్పి ఒక నెల రోజులు, ఎగ్జాంపుల్ ఒక నెల రోజులు వీళ్ళని మీ దగ్గర పెడతాం. వీళ్ళందరూ కూడా చాలా బలంగా, చాలా అందంగా, చాలా మంచిగా వీళ్ళని తయారు చేసి రాజు దగ్గరికి తీసుకెళ్తాం. ఎందుకంటే యూదులు మహా జ్ఞానవంతులు అనమాట, తెలివి కలిగిన వాళ్ళు. ప్రపంచంలోకెల్లా జ్ఞానవంతులు ఎవరంటే యూదులు అన్నమాట. కాబట్టి వీళ్ళని తీసుకెళ్తాం. వీళ్ళని రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజుగారు వాళ్ళకి ఎవరైతే ఎలాగ అవసరమవుతారో అలాగ ఉపయోగించుకుంటారో అని చెప్పిన తర్వాత ఒక సంఘటన ఎదురైంది. ఏంటంటే ఈ నపుంసకులు రాజు ద్రాక్ష రసాన్ని, భోజనాన్ని తీసుకొచ్చి ఎవరి దగ్గర పెడుతున్నారు? ఈ 1000 మందికి ఇస్తున్నారు. ఈ 1000 మందికి ఇస్తుంటే ఈ 1000 మందిలో ఒక 4 అబ్బాయిలు ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను చదివించింది. వాళ్ళు ఏమడుగుతున్నారు? అయ్యా, రాజు భుజించు భోజనమును పానం చేయు ద్రాక్ష రసమును అతను అపవిత్రుడు పరుచుకొనకూడదని దానిని ఉద్దేశించి మాకు ఈ భోజనాలు వద్దు అంటున్నారు అనమాట. అంటే దాని ఉద్దేశం ఏంటంటే దానియేలుకి ఒక విషయం చిన్నతనం నుంచి ఒకటి నేర్చుకున్నాడండి. ఏంటంటే దేవుడు అంటే అన్య దేవతల దగ్గర పెట్టిన ఏ భోజనము తిన్నా మనిషి ఏమవుతాడు? అపవిత్రుని అవుతాను. అంటే విగ్రహాల దగ్గర పెట్టింది నేను తినకూడదు. రెండోది ద్రాక్ష రసం తాగకూడదు. ఈ 2 చేస్తే దేవుడికి నేను ఏమవుతాను తెలుసా? విరోధిని అవుతాను. దేవుడికి నేను వ్యతిరేకంగా ఉన్నట్లు అవుతాను. అది చెయ్యకూడదు అనే ఉద్దేశంతో చిన్నతనం నేర్చుకున్నది మొహమాటం లేకుండా మాట్లాడుతున్నాడు ఆయన దగ్గర. మీకు అర్థమైందా? 16 సంవత్సరాల కుర్రోని చెర పట్టుకుని తీసుకెళ్ళిపోయి అక్కడ ఎవరో అన్యుల దేశంలో అంటే అన్యుల దేశంలో చెరలో ఉంటున్న ఆ దానియేలుకి ఇలాగ మాట్లాడితే ఎవరైనా ధైర్యం ఉంటుందా? ఇన్ని ఉంటుందండి. అతను నిజంగా కుదరదు అబ్బాయి నువ్వు తిను అంటే ఏమవుతుంది వీళ్ళ పరిస్థితి? తినాలి. కానీ దానియేలు అన్నాడు మొహమాటం లేకుండా, నేను తిననండి అని చెప్తున్నాడు. నిజంగా తినలేదండి. దానియేలు ఏం చేయలేదు? తినలేదు. అలా పెట్టినా తినలేదు. చూడండి, అనుకూలమైన పరిస్థితులు లేకపోయినా, తన వారు కాకపోయినా నమ్మిన దానిని ఖచ్చితంగా దానియేలు ఏం చేస్తున్నాడో పాటిస్తున్నాడు. పాటిస్తున్నాడా లేదా? అమ్మ ఇలా చూడండి, ఇంకా పాటిస్తున్నాడా లేదా? ఏది నేర్చుకున్నాడో అది తన జీవితంలో ఏం చేస్తున్నాడు? సమయం వచ్చినప్పుడు బయట పెడుతున్నాడు. సమయం వచ్చినప్పుడు బయట పెడుతున్నాడు. సమయం వచ్చినప్పుడు దేవుడు నీకు నేర్పిస్తే ఆ సమయం వచ్చినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? దాన్ని ఖచ్చితంగా ఇతరులకు చూపించాలి. మనం ఏం చేస్తాం?
మనం అమ్మో తినబోతే తిడతారేమో మొహమాటమేమో. చాలాసార్లు మనం అదే పరిస్థితిలోకి వెళ్ళాం. ఏమనుకుంటారో నలుగురు. మా అమ్మాయికి పెళ్లి కుదిరింది, మరి ముహూర్తం ఎక్కడికి ఎట్టి పెట్టావమ్మా? అయ్యో 10 మంది ఏమనుకుంటారని ఆయన దగ్గరికి వెళ్ళానండి. ఎక్కడికి 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 పంతుల దగ్గరికి వెళ్తే ఆయన పెట్టిన ముహూర్తానికి పాస్టర్ గారి మీద పెళ్లి అయిపోతే ఊరుకోం మనం. మా బతుకులు అలాగుంటాయన్నమాట. అర్థమైందండి? పాస్టర్ గారు ప్రార్థన చేసి పెట్టనని ఎవరు అనరు. ఎవరో పెట్టిన దగ్గర మీరు వస్తారా రారా? రాకపోతే వేరే ఆయన వస్తారండి మాకు. చూడండి, ఏమనుకుంటారు, నీ పక్కవారు ఏమనుకుంటారు అని నిన్ను మార్చుకుంటున్నావు. దేవుడికి ఇష్టము కాదు, కాదు, అస్సలా కాదు. దానియేలు చెబుతున్నాడు, మేము తినం, ఖచ్చితంగా మేము తినమయ్యా, ఎందుకంటే మేము అపవిత్రులం అవుతాం. చంపేయాలనుకుంటే చంపేయండి, కానీ మేము ఏం చెయ్యం, తినము. అద్భుతమైన జీవితం అండి. 16 సంవత్సరాల్లోనే దేవుడి కొరకు బ్రతకాలని ఒక కంకణం కట్టుకున్నాడు. మనకి 16 సంవత్సరాల అనుభవం ఉన్నా కానీ తప్పిపోతూనే ఉంటాం. సాయంత్రం వేళ చిన్న ప్రార్థన చేత, ప్రభావం మనకు క్షమించినని ఏదో అయిపోయింది మరి అనుకుంటున్నాం, దేవుడు క్షమిస్తాడని. మన తోటలో, మన ఇంట్లో పెరట్లో ఒక పోతు బొబ్బ చెట్టు పెరిగిందనుకో, ఏం చేస్తాం మనం? కాయలుగా అయిపోతే కాయలు కాకపోతే నరికేయాలా? మరి నిన్ను కూడా అలాగే పెంచుతున్నాడు దేవుడు. ఒక పోతు బొబ్బ చెట్టు పెంచినట్లుగా పెంచుతున్నాడు. నేను అలాగే చెప్తాను. పొద్దునైతే టిఫిన్ పెడుతున్నాడు, నువ్వు వండుకుంటూ వస్తుంది అనుకున్నావమ్మా, నీకు ఆరోగ్యం ఇస్తే కష్టపడుతున్నావు, రూపాయి ఖర్చు పెట్టి ఇస్తున్నాడు, తింటున్నావు, మధ్యాహ్నం తింటున్నావు, సాయంత్రం తింటున్నావు, అన్నీ తింటున్నావు. దేవుడు పని వచ్చేటప్పటికి ఏం చేస్తున్నావు తెలుసా? సమయాన్ని కూలంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. ఊరుకోడు దేవుడు. చూడు, మొదటి అధ్యాయంలో దానియేలు గ్రంథములో ఒకడు చెప్పాడు ఖచ్చితంగా, ఏమని? అపవిత్రం అవ్వను, నేను తినను, నేను తాగను, ఖచ్చితంగా చెప్పాడండి. ఈరోజు ఖచ్చితంగా చెప్పాడు. చాలామంది యవనస్తులు ఎక్కడ పడిపోతున్నారో తెలుసా? నీ స్నేహితులు నిన్ను రమ్మంటారు, రారా అంటారు. మొహమాట, ఎవరే నేను తాగను రా, నువ్వు తాగొద్దురా, జస్ట్ మా దగ్గర కూర్చుని మేము తాగితే నువ్వు డ్రింక్ తాగురా. అవసరమానికి వెళ్ళడం, అవసరమా వెళ్ళడం, మొహమాటానికి వెళ్ళడం. అమ్మ ఇలా చూడండి, అక్కడ ఏమి చేయడం లేదు. కుర్చీలు ఏమని ఆయన చెప్పారో అలా వేస్తున్నారు అంతే. ఎవరైనా వచ్చిన తగిలి వేస్తున్నాం మనం, అదే మనకు వచ్చింది. మీకు అర్థమైందా? అలాగే వెళ్తారు చాలామంది. మొహమాటానికి ఏమనుకుంటాడో అని చేస్తూ చివరికి ఒక రోజు వచ్చేటప్పటికి వాళ్ళ బెల్లరు తాగడానికి ఎవరు వెళ్తారు? ఈడే వెళ్తారు, రారా వెళ్దాం. చాలామంది అలాగే పాడైపోతున్నారు. మొహమాటానికి, చిన్న విషయానికి హాయ్ అని ఒక మెసేజ్ వస్తుంది ఇందులోని. అది ఎవరో హాయ్ అని పెడితే నువ్వు హాయ్ అని పెట్టాలా? నువ్వు హాయ్ తర్వాత హాయ్ నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికో. ఈరోజు చాలామంది కుటుంబాలు అలా పడిపోతలేదా? మొహమాటానికి నువ్వు ముందే ఖచ్చితంగా చెప్పాలి, ఇది నాకు వద్దు, దేవుడికి వ్యతిరేకంగా అవుతాను. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. అంటే దేవుని ఎదుట మొహమాటం లేని వారుగా ఉండాలి. మొదటి అధ్యాయంలో దానియేలు చెప్పిన పని ఎవరు చూస్తున్నారో? పక్కనున్న స్నేహితులు. ఎంతమంది అండి? 9. దానియేలు చెబుతుంటే 3 స్నేహితులు కూడా దానియేలు చెప్పింది వింటున్నారు, అలాగే చేశారు వాళ్ళు కూడా. మరి మిగతా వాళ్ళు 996 మంది ఏం చేశారు? తినేశారు. ఏమనుకుంటారు? రాజుగారి కోపం మొత్తం తినేశారు వాళ్ళు. అందుకే ఈ పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళ గురించి ఎక్కడా రాయబడలేదు. మొదటి అధ్యాయం జరిగిందా? 2వ అధ్యాయంలో ఇంకొక సంఘటన జరుగుతుంది. 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం కూడా ఒక అద్భుతమైన విషయం. ఏం జరిగిందంటే, అదే రాజుగారికి 2 సంవత్సరాల తర్వాత ఇది జరిగిన, నేను చెప్పిన మేము తినము అన్న తర్వాత 2 సంవత్సరాలకి రాజుగారికి పాపం రాత్రి ఒక కళ వచ్చిందంట. పొద్దున్న లేసరికి ఈయనకి మెలకు వచ్చింది. మొత్తం ఆ దేశంలో ఉన్న అందరిని పిలిచాడంట. వినండి, అందరిని పిలిచి ఏమంటున్నాడు తెలుసా? రాత్రి నేను కలగన్నాను, దానికి అర్థం చెప్పండి అన్నారంట. అప్పుడు మిగతా వాళ్ళు ఏం చెప్తారు? ఓకే రాజుగారు చెప్తాము, ఆ కళ చెప్పండి అన్నారంట. ఆ కళ అమ్మా ఆ కళ చెప్పండి అనగానే రాజుగారు మాట అన్నారు, తెలుసా? కళ నాకు గుర్తులేదు అన్నాడంట. కళ నాకు గుర్తులేదు కాబట్టి కళ మీరే చెప్పాలి, దాని అర్థం అసలు ఎక్కడైనా ఉంటుందండి? ఇది ఎక్కడైనా ఉంటుందా? రాజుగారు తలుచుకుంటే దెబ్బలు కొదువు అన్నట్లుగా చెప్పకపోతే చంపేస్తానన్నాడు రాజుగారు. ఒక 2 రోజులు 3 రోజులు టైం ఇస్తున్నాను, మీరు చెప్పకపోతే చంపేస్తాను జాగ్రత్త అన్నప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? ఒకవేళ మీరు అబద్ధం చెప్పితే నేను ఊరుకోను అన్నాడు, అది కూడా ఎలా ఉంటుంది పరిస్థితి?
ఎలా ఎలా ఉంటుంది, చంపేస్తా, అయ్యో బాబు ఇప్పుడు ఏటర్ రాజుగారు కూడా చంపేస్తా, అందరూ కలిబిలు అయిపోతుంటే దానియేలు గారు అన్నారట, నేను చెప్తాను రాజా, నేను చెబుతాను, నీ కళ చెప్తాను, నీ కళ భావం చెప్తాను అని ఒప్పుకొని వచ్చి దానియేలు చేస్తున్న ఒక గొప్ప పని చూడండి. 2వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలునకును అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయములో పర్లోకమందున్న దేవుని వలన కటాక్షము పొంది నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. రాజు దగ్గర ఒప్పుకున్న దానియేలు, దానియేలు అప్పుడు వయసు ఎంత అనుకున్నారు? 18 సంవత్సరాలు. ఎంత వయసు? ఎంత ఒకసారి ఆలోచించండి. మనకులాగా ముదురులు కాదు, ఆడుకుని తిరిగి హ్యాపీగా ఉన్న వయసు అది. వచ్చి అడుగుతున్నాడు, ఆయన చెబుతున్నాడు, ఇదిగో రాజుగారి దగ్గర నేను మాట చెప్పాను, నేను ఒప్పుకున్నాను. ఆ రాజుగారు రాత్రి వచ్చే కళ అంటే కళ అండి, జరిగిన విషయం కాదు, ఎవరిని అడిగి తెలుసుకోవడానికి కళ ఏమవుతుందో ఎవరు తెలుస్తుంది. కానీ ఒప్పుకుని వచ్చి ఏం చెప్తున్నాడు తెలుసా? తన 3 స్నేహితుల్ని పిలిచాడు. పిలిచి ఏమంటున్నాడు? దేవుడు తప్ప ఇది మనకెవరో తెలియజేయరు, మీరేం చేయండి, ప్రార్థన చెయ్యండి అని చెప్తున్నాడు. ఎవరికే? తన స్నేహితులకి మీరు ప్రార్థించండి అని హెచ్చరిక చేశాడు. 18 సంవత్సరాల కాలంలో దేవుడు ఏది తెలియజేయాలని ఏం చేయాలంట? ప్రార్థించాలన్న సంగతి ఎవరు తెలిసింది? దానియేలుకి హెచ్చరించేశాడు. ముందేమో అపవిత్రుడు అవ్వకూడదని చెబుతున్నప్పుడు స్నేహితులు చూశారు. రెండవసారి ప్రార్థిస్తే దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు, మనకు తోడుగా ఉంటారని దానియేలు ద్వారా ఎవరు నేర్చుకుంటున్నారు? ఒకటి స్నేహితులు నేర్చుకుంటున్నాడు, అలా కళ్ళారా చూస్తున్నారు. తర్వాత దానియేలుకి ఆ రాత్రి ఆ దర్శనం తెలియజేయబడుతుంది. రాజుగారి దగ్గరికి ఇలా దర్శనాన్ని చెప్పాడు. ఆహా, దేవుడు, మీ దేవుడు తప్ప ఎవరు లేరయ్యా అని దానియేలు చేత రాజుగారు శబాస్ అనిపించుకున్నాడు. అవును కదండి? దానియేలుని రాజుగారు ఏమన్నారు? శబాస్, మీ దేవుడు నిజమైన వాడని ఒప్పుకున్నాడు ఆయన. అంటే దేవుణ్ణి కొద్దిగా ఎంత ఘనత తీసుకొస్తున్నాడు దానియేలు చూడండి. ఎందుకో తెలుసా? తన జీవితంలో నేర్చుకున్నవి పాటిస్తున్నాడు కాబట్టి, తన జీవితంలో నేర్చుకున్నవి పాటిస్తున్నాడు కాబట్టి దానియేలు దేవుడి నామాన్ని మహిమపరుచుకుంటూ వెళ్తున్నారు. ఒక పక్క స్నేహితులు చూస్తున్నారు దానియేలుని, అరే అపవిత్రం అవ్వకూడదా? ఓ అవ్వకూడదు, దానియేలు అలాగే నిలబడిపోయాడు. రెండోది, ప్రార్థన చేయాలా? ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన పక్షాన ఉంటాడన్నమాట. వెరీ గుడ్. ఒకటి అపవిత్రత అవ్వకూడదు, రెండోది ప్రార్థన కలిగి ఉండాలి. ఇవి ఎక్కడ చేయాలి? ఎట్టి పరిస్థితుల్లో ఉన్న చేయాలి. అంటే ఉదయం లేస్తే వీళ్ళ నలుగురు మార్నింగ్ లేవగానే బయటకు వచ్చారనుకో, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అనేవాళ్ళు ఉంటారు. వీళ్ళకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎవరు? దానియేలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎవరు? ఎస్, ఎవరు పేరుది? అంటే అందరూ దేవుని నమ్మిన వాళ్ళు కాదు. అంతేనా? వీళ్ళు అన్య దేశంలో ఉన్నారు. అంతేనండి? అన్య దేశంలో ఉన్నారో, విగ్రహార్థికుల మధ్య ఉన్నారు. పొద్దున్న లేస్తే అనుకూలమైన సమయం కాదు వీళ్ళకి. ఎందుకో తెలుసా? అదే మళ్ళీ 3వ అధ్యాయానికి వెళ్తే ఇంకొక సంఘటన జరిగింది. 3వ అధ్యాయంలో ఆ దేశపు రాజుకి ఒక విచిత్రమైన కోరిక కలిగింది. ఏంటో తెలుసా? తన విగ్రహాన్ని చేసుకున్నాడు. 90 అడుగుల విగ్రహం అనమాట. అంటే అడుగులు చెప్పానమ్మా, 60 మూరలు ఉంటుంది. 90 అడుగులు, 60 మూరలు అంటే ఎన్ని? 90 అడుగులు. అంటే మనం ఒక 9 అంతస్తుల బిల్డింగ్ ఎంత హైట్ ఉంటుందో అంత విగ్రహం. చిన్నదా? మనం ఎంత బిల్డింగ్ కడతామండి? అపార్ట్మెంట్ ఎన్ని ఉంటాయి? సాధారణంగా ఎన్ని ఉంటాయి? 15 ఉన్నాయా సిటీలో? 35 ఉన్నాయంట. వెరీ గుడ్. అంటే ఉన్నాయి. మాకు రాజమండ్రిలో అయితే 5 కన్నా ఎక్కువ కట్టలేము. అంటే మా నేల అలాంటిది కాబట్టి 5 కన్నా ఎక్కువ కట్టం. ఒక 9 అంతస్తుల బిల్డింగ్ ఎంత ఉంటుంది? బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి చూస్తే చివరి కనపడుతుందా? కనపడదు. చాలా దూరం నుంచి చూస్తేనే కనపడుతుంది మనకి. అంత విగ్రహం చేసుకున్నాడు. మీకు అర్థమైందా? 90 అడుగుల విగ్రహం చేసుకున్నాడు. అంటే 9 అంతస్తుల బిల్డింగ్ అనమాట. అంటే ఒక బిల్డింగ్ 10 అడుగులు లెక్కేసుకుంటే అంత విగ్రహం చేసుకుని ఒక ప్రకటన చేస్తాడు. ఏమని తెలుసా? ఇదిగో రాజు యొక్క విగ్రహానికి ప్రతి ఒక్కరు ఏం చేయాలి? మొరక్కాలి. ఒక మొరక్కకపోతే వాళ్ళకి శిక్ష ఏంటి? చంపేయడమే. ఎక్కడ? అగ్నిగుండంలో తీసుకెళ్ళి ఏం చేయడం? పడేయడమే. అందరూ మొక్కారండి. ఎవరు మొక్కలేదు? ఒక 3 మొక్కలేదు. దానియేలు లేడు అప్పుడు అక్కడ. షడ్రకు, మేషకు, అబేద్నెగో. ఇవి దేవుడి పేర్లా? వెరీ గుడ్. మెలకుగానే ఉన్నారు అందరూ. చాలా చోట్ల అవునండి అన్నారు చాలామంది.
వీళ్ళ ముగ్గురు చెబుతున్న సమాధానం చూడండి, ఎంత చక్కని సమాధానం. ఇంతకీ అప్పుడు వీళ్ళ వయసు ఎంత? 20 సంవత్సరాల లోపు. 20 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఉన్నారంటే, ఒప్పుకుంటే బతికిపోతారు, ఒప్పుకోకపోతే చచ్చిపోతారు. కానీ అంతకుముందే 2 విషయాలు నేర్చుకున్నారు. లేటది, ఒకటి దేవుడికి వ్యతిరేకంగా ఉండకూడదు, 2 ప్రార్థన చేయాలి. దానియేలు ద్వారా నేర్చుకున్న ఈ విషయాలు వీళ్ళకి 3వ అధ్యాయానికి వచ్చేసరికి పరీక్ష జరుగుతుంది. వీళ్ళ ముగ్గురు దండం పెట్టలేదు, పిలిచి ఒక మాట అడుగుతున్నారు. చూడండి ఒకసారి 3వ అధ్యాయం 14వ వచనం. నెబుకద్నెజరు వారితో ఇట్లా నేను, షడ్రకు మేషకు అబేద్నెగో, మీరు నా దేవతను పూజించుట లేదనియు, నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు నాకు విడమన్నది అది నిజమా? ఏవయ్యా, మీకు మంచి ఉద్యోగాలు ఇచ్చాను కదా, మంచి ఫుడ్ ఇస్తాను, మంచి జీతాలు ఇస్తున్నాను కదా, మరి నా మాట ఎందుకు వినడం లేదు అన్నప్పుడు వీళ్ళు చెబుతున్న సమాధానం, బాకాను, పిల్లన గ్రోవుని, పెద్ద వీణును, సింఫోనీయును, చదవండి, విభంచికను, సకల విధములకు మీరు విను సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించినట్లు సిద్ధంగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములు మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మీరు విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? అప్పుడు అని రాజుగారు చెప్పాడు, జాగ్రత్త, నా నుండి మిమ్మల్ని ఏ దేవుడు కూడా ఏం చేయలేడు, విడిపింపలేడు అని చెప్తున్నప్పుడు వీళ్ళ ముగ్గురు చెప్తున్న సమాధానం, యవ్వనస్తులు చెప్తున్న సమాధానం అండి. వీళ్ళ ముసలోళ్ళ గురించి చెప్తలేదు నేను, చాలా యవ్వనస్తులు ఏం చెప్తున్నారు? షడ్రక్కును, మేషాకును, అబేద్నెగో రాజు ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యా మాకు చింత నీకు సమాధానం పని మాకు లేదయ్యా అన్నారు రాజుతోనండి. ఎవరితోటి? రాజుతో. చిన్న విషయం అండి అది, చిన్న విషయమా? మన ముందున్న మన యజమాని, మన అధికారి ఎవరైతే మనకు ఉద్యోగం ఇచ్చిన ఆయనతో మనం అలా చెప్తామా? రేపు సెలవు లేదు అబ్బాయి అయ్యా మాకు రేపు ప్రార్థన ఉందండి అన్నామనుకో, ప్రార్థన ఉందండి అనుకో, అబ్బాయి ప్రార్థన కదా రేపు ఖచ్చితంగా ఎక్కడ రావాలి, డ్యూటీకి రావాలని అనుకో, అయితే నీకు ఆ సమాధానం చెప్పడానికి పని లేదు అనగలదు మనం, అంటామా? ఎవ్వడ తరం కాదు ఏంటి అంటామా? ఇంపాసిబుల్. సరే లేదండి ఏదో నేను అడ్జస్ట్మెంట్ చేసుకుంటానులేండి అని ఇంటికి వచ్చి, అవే నువ్వు వెళ్ళి ప్రార్థనకి నేను ఇలాగ వెళ్తాను, పర్లేదు పాస్టర్ గారికి చెప్పేదోటి, ఆయన ఏమనుకోలే అనుకుంటే మానేస్తాం, ఇంకో చర్చికి వెళ్తాం, పెద్ద విషయం ఏముందో మనకి. ఇది మా సమాధానం. నేడు జరుగుతున్న సమాధానం ఇదే. క్రైస్తవులు నిజంగా చాలా ఈ లోకంతో రాజీ పడి బ్రతుకుతున్నారు ఈరోజు. ఇలా ముగ్గురు చెప్తున్న సమాధానం, రాజా ఈ విషయంలో మీకు చెప్పవలసిన చింత మాకు లేదు అని చెబుతూ కింద ఏం చెప్తున్నారు తెలుసా? మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ముందేళ్ళు ఏం గ్రహించారు తెలుసా? తన స్నేహితుడి ద్వారా నేర్చుకున్న విషయాలు ఏం గ్రహించారు తెలుసా? మా దేవుడు సమర్థుడు. మా దేవుడు ఎలాంటి వాడు? సమర్థుడు. అగ్ని గుండం అవని, సింహాల బోనవని, ఎలాంటి పరిస్థితుల్లో కూడా మన పరిస్థితులకి లోబడకుండా జీవిస్తే మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు అనే విషయం నేర్చుకున్నారు. అదే చెబుతున్నారు లైవ్లో వాళ్ళు. మా దేవుడు సమర్థుడు. ఈరోజు క్రైస్తవులకి మన దేవుని యొక్క సామర్థ్యం తెలుసా? మన దేవుడు ఎంత శక్తి కలిగిన వాడు తెలుసా? తెలిస్తే మన బ్రతుకులు ఎందుకు ఎలాగుంటాయి? ఈరోజు మన బ్రతుకులు చూస్తేనేమో వీళ్ళ దేవుడు ఎందుకు పనికిరానట్టుగా ఉంటున్నాయి, మన మాటలు చూస్తే అమ్మా మీ దేవుడు గొప్పోడుగా అన్నట్టుగా ఉంటున్నాయి. ఏంటి అలా లేవండి? అలాగ లేవండి? ఉన్నాయి లేవా? నేను ఒకరోజు ఇలాగ వెళ్తున్నప్పుడు ఒక సినిమా రిలీజ్ అయ్యింది చాలా కాలం క్రితం, ప్రభాస్ సినిమా, ఆది పురుషు అనే సినిమా రిలీజ్ అయింది. అవునా? డైరెక్ట్గా చెప్తాను, నేను చూసి చెప్తున్నాను, దగ్గర ఫోటో కూడా ఉంది. పెద్ద బ్యానర్ ఉందండి బయట. నాకు ఆశ్చర్యం వేసిందండి. ఆ బ్యానర్ ఏంటంటే మా రాజమండ్రి పట్టణంలో ప్రభాస్ ఫ్యాన్స్ యొక్క ప్రెసిడెంట్, ఏం పేరు అనుకుంటున్నారు? యేసురాజు. ఏం పేరు? యేసురాజు గారు. అందరికీ సువార్త చెప్పాలి కదా, ప్రభాస్కి ఫ్యాన్స్ ఎలా అయ్యాడు? వారికి అధికారి అయ్యాడు అంట. యేసురాజు ఏమి నేర్చుకున్నాడు? ఎంత మరి పెద్ద గట్టిన ఫోటో తీసిన, యేసురాజా నువ్వు ఇక్కడ ఉన్నావా నాయన. చాలాసార్లు చూడండి, మీ పక్కన ఇక్కడ ఉంటుంది సెంట్రల్ జైలు ఉందా? సెంట్రల్ జైల్లో పేర్లు ఏంటో తెలుసు? చాలామంది పేర్లు. పేతురు, యోహాను, పౌలు గారు, వీళ్ళందరూ ఎక్కడ ఉండాలండి అసలు?
బయట దేవుని కొరకు బ్రతకాలి కదా, మరి లోపల ఎందుకున్నారు? పిక్ పాకెట్ కింద. ఒక ఆయన అడుగుతుంటే, అవయ్య పౌలా ఇలా చేసావంటే ఏమన్నాడు తెలుసా? మా ఎత్తగా నన్ను ఇసికించేస్తే అనుకోకుండా దెబ్బ కొట్టి చచ్చిపోయిందని అనుకోకుండా అంటున్నాడు అతను. జాగ్రత్త, అల్లుని ఇసించకండి. అర్థమైందా? అంటే మన స్థితిని మర్చిపోయి పరిస్థితికి లోబడిపోతే మన బతుకులు అలాగే తయారవుతాయండి. ఆలోచించండి ఒకసారి. యవనస్తులు చెబుతున్నారు, మా దేవుడు ఎలాంటి తెలుసా? సామర్థ్యుడు. మన దేవుడు సామర్థ్యుడు అమ్మా. మన దేవుడి దగ్గర మనం చాలా హ్యాపీగా ధైర్యంగా చెప్పగలగు. ఎందుకంటే పాపము లేనివాడు మన దేవుడు. మన దేవుడు సామర్థ్యం కలిగిన వాడు. ఏ భూతార్థం పెట్టని ఎవ్వరు వెతకని ఆయనలో ఏమి లేదు తెలుసా? పాపం లేదు. మనలో వెతకకుండానే కనపడుతుంది ఏంటి? పాపం. మనలో పాపమే కదా. మనలో ఏది కోణం చూసినా కానీ తప్పులే కనపడతాయండి. సామర్థ్యం గల దేవుడు అక్కడ చెప్తున్నా, మా దేవుడు సామర్థ్యుడు. మరియు చూడ, మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. మన దేవుడు ఎలాంటి వాడంట? రక్షించును. చాలా కాలం క్రితం కాదు, ఈ మధ్య ఒకటి మన ఊళ్ళంతా తెగ ప్రార్థన చేసేవారు. ఆ గ్రూపుల్లో ఉంటాం కదా మేము, పాస్టర్ల గ్రూపులు అయ్యి ఉంటాయి కదా, పాస్టర్లు అందరూ పెట్టడమే చాలామంది. ఏమని తెలుసా? ఇదిగో క్రైస్తవులకి వ్యతిరేక ఒక బిల్లు పాస్ అవుతుంది, అతను రాకుండా ప్రార్థన చేయండి. తెలుసా మీకు ఆ విషయం? నేను అంటాను అది వస్తే బాగుంది అనుకుంటాను నేను. అది రాకుండా ప్రార్థన చేయాలంట. అది ఆగిపోతే ఏంటి? మన ఆటలు సాగుతాయనే కదా అప్పుడు అంటున్నారు. రాకుండా ప్రార్థన చేయండి. వస్తే మన భక్తి బయటపడుతుంది కదా. నేను అంటాను, ప్రభా నేను అది రావాలి ప్రభా. వస్తే నిజమైన క్రైస్తవులు ఎవడో అబద్ధముడు. ఎంతమంది ఉద్యోగాలు ఉంటాయి, ఊడిపోతాయి, అప్పుడు వెళ్తుంది. ఎంతమంది దేవుని కొరకు నిలబడరప్పుడు తెలుస్తుంది ఖచ్చితంగానే. రక్షించే దేవుడు మన దేవుడు, సామర్థ్యం కలిగిన వాడు, రక్షించగలిగిన వాడు. చిన్న వయసులోనే గ్రహించారండి. తర్వాత ఇంకేంటంట? ఒకవేళ ఆయన, ఇది అద్భుతమైన మాట అండి, ఒకవేళ ఆయన రక్షింకపోయినను, రాజా నీ దేవతలకు మేము పూజింపమనియు నువ్వు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొను. జాగ్రత్త. ఒకవేళ దేవుడు మమ్మల్ని రక్షించలేదనుకో, అయినను మేము నీ దేవుడికి ఏం చెయ్యం? నమస్కారం పెట్టం. నీ సమస్యల నుంచి దేవుడు కాపాడకపోయినా నువ్వు నిలబడగలదువా దేవుడికి? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఆలోచించండి. ఒక విషయం కోసం నువ్వు ప్రార్థన చేస్తాను, అది జరుగుతా లేదనుకో నువ్వు పర్వాలేదు, అయినా జరగకపోయినా దేవుడి కోసం నిలబడతావు అనుకుంటావా? పొద్దున్న ఎవరో చెప్పారు ఆ విషయం, నా ముందు ఎవరో మాట్లాడారు. చిన్న విషయం జరగకపోతే ఏం చేస్తున్నారంటే దేవుడు, నిజంగా దేవుడు ఉన్నాడా అంటే నీకు ఎప్పుడు కోట్లు నువ్వు అడుగుతున్నా చేయడానికి ఆయన బంటురుతా మనకి? అలా చేస్తున్న దేవుడా మనకి? చెయ్యకపోయిన సామర్థ్యం చెబుతూ ఇంకా మాట చెప్తున్నాడు. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం నందున షడ్రక మెషక్ అబేద్నెగో అను వారి విషయంలో ఆయన ముఖము వికారమాయన గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చాను. ఆయన తీసుకెళ్ళి అందులో రాజుగారి ముఖం ఏమైపోయింది? ఎందుకని? రాజు ముందు అలా మాట్లాడుతూ ఊరుకుంటాడు. నువ్వెవడ పూచు పిల్ల ఏంటి గడ్డి పరక తీసినట్టు తీసి పాడేశారు రాజునాళ్ళు, అంతేనా? ఏంటి ఒకసారి ఆలోచించండి. అనుకూలమైన సమయంలో ఉన్నారండి వాళ్ళు, ఉన్నారండి. అనుకూల పరిస్థితులు ఉన్నారండి వాళ్ళు, నలుగురుని ఉన్నారండి. వాళ్ళ పరిస్థితులు ఎలాంటి అని చుట్టుపక్కల పరిస్థితులు ఎలాగున్నాయి? చాలా గడ్డు పరిస్థితులు. ప్రార్థన చేయడానికి లేదు, ఉందండి. ప్రార్థన చేయడానికి లేదు, మాట దేవుని గురించి చెప్పడానికి లేదు, దేవుడికి నమస్కరించడానికి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా, వాళ్ళ చుట్టూ పరిస్థితులు బాగోలేనప్పటికీ కూడా ఇలా దేవుడి కోసం నిలబడిపోయారండి. వాళ్ళని అగ్ని గుండంలో పాడేస్తే వెళ్తే ఎవరున్నారు? దేవదూతుందా? ఎవరున్నారు? దేవదూత ఉంది అక్కడ. దేవదూతలా కనపడుతుందంట. ఇలా నలుగురు అలా కనపడుతున్నారంట. అర్థమైందా? దేవుడు పంపిస్తేనే ఎవరైనా వచ్చేది. దేవుడు వచ్చేసాడు అంటే వీళ్ళ మాట్లాడుతున్నప్పుడు, వీళ్ళ రాజుకి ప్రత్యుత్తరం ఇస్తున్నప్పుడు, వీళ్ళు నేర్చుకున్నది చెబుతున్నప్పుడు ఎవరు రెడీగా వచ్చారు? దేవుడు రెడీగా వచ్చారు. నెక్స్ట్ వీళ్ళని పాడేస్తారు. బట్ నేను అక్కడ ఉండాలనుకున్నాడు దేవుడు. వీళ్ళని పాడేయక ముందే ఆయన అక్కడ ఆళ్తూ ఉన్నాడు. జస్ట్ కూర్చుని ఎలా ఉన్నారు అసలు, అంత హ్యాపీగా ఉన్నారంటే ఆలోచించండి. నువ్వు దేవుని కోసం నిలబడితే, నువ్వు దేవుని కోసం ఉంటే, నువ్వు నీ యొక్క జీవితాన్ని త్యాగం చేస్తే కనుక బట్ నీకన్నా ముందు దేవుడు ఉంటాడు తెలుసా? అందుకే నేను ఒక మాట చెప్తున్నా, ఎక్కడికి వెళ్ళినా అంటే చాలామందికి మీకు పెద్ద ఆపరేషన్ పడుతుందంటే ఎలా చేస్తారు తెలుసా? అందరికీ ఫోన్లు చేస్తారు. ఏమని ఏంటి? వెరీ గుడ్ పాస్టర్ గారు ప్రార్థన చేయండి, అమ్మ ప్రార్థన ఏమని?
మాకు ఆపరేషన్ చేస్తారంట. అప్పులు ఎక్కువైపోతే ఏం చేస్తారు? అయ్యా ఇంట్లో పరిస్థితులు బాగా ప్రార్థన చేయండి అయ్యా. మరి అప్పులు లేనప్పుడు, ఆపరేషన్ లేనప్పుడు అడుగుతావా? ఎవరన్నా ప్రార్థన చేస్తావు, ఉపవాసం ఉంటావా? ఎందుకు ఉండమంటే అప్పుడు అవసరం లేదు కాబట్టి. నేను ఒక మాట చెప్తాను, ఎప్పుడు నువ్వు ప్రార్థనలో ఉంటే, ఎప్పుడు నువ్వు దేవునిలో ఉంటే, నీ కష్టం నీ కాంపౌండ్ వాళ్ళకి రానివాడు దేవుడు. అది నీ కాంపౌండ్ దగ్గర కూడా రానివాడు దేవుడు. అది దేవుడు నీకన్నా ముందు ఆలోచిస్తాడు. ఈరోజు మన ఇంటికి ఎన్ని వస్తున్నాయంటే నీలో ఇది లేదు, ఖచ్చితంగా లేదు. మనం ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎప్పుడు నిత్యము దేవునితో ధ్యానిస్తూ, దేవునితో గడుపుతూ, దేవునితో నడుస్తూ, దేవుడు సామర్థ్యం కలిగిన వాడు, దేవుడు రక్షించగలిగిన వాడు నీ జీవితం ఉంటే కనుక నీ కష్టం రాకుండా దేవుడు నీ ముందుంటాడన్న సంగతిని మర్చిపోకు. చూసా, దానియేలు జీవితం ముగ్గురు జీవితాన్ని ప్రభావితం చేసిందండి. చేసిందా లేదా? దానియేలు జీవితకాలం ఎంత తెలుసా? 86 సంవత్సరాలు బ్రతికాడు. ఎంతకాలం? 16 సంవత్సరాలు దేవుని కోసం నిలబడతాం నేర్చుకున్నాడు. 70 సంవత్సరాలు కూడా అలాగే నిలబడ్డాడండి దానియేలు. మచ్చని మహారాజు అండి దానియేలు. అండ్ దానియేలు జీవితంలో ఎట్టు చూసినా ఏం లేదు తెలుసా? మచ్చలేదండి, అసలు మచ్చలేదు. ఎక్కడ చిన్న తప్పు చేశాడన్న విషయమే లేదు. నేను బైబిల్ అంతా చదివాను కానీ అందరూ భక్తులు ఉన్నారు చాలామంది, కానీ దానియేలు జీవితానికి వస్తే ఎక్కడ మచ్చలేని మహారాజు. నా దృష్టిలో దానియేలు మచ్చలేని మహారాజు. దేవుని కోసం నిలబడ్డాడు, తన చుట్టూ ఉంటున్న స్నేహితుని ప్రభావితం చేశాడు, రాజుని సైతం కూడా తన కాళ్ళ దగ్గర రప్పించుకున్నాడు దానియేలు కదా. దానియేలు సింహం బోన్లు పాడేస్తే దానియేలే హ్యాపీగా ఉన్నాడు లోపల. ఎవరికి నిద్ర లేదు? రాజుకి నిద్ర లేదు, తిండి లేదు రాజుకి. ఎందుకనుకున్నావు? దానియేలు జీవితం అలాంటిది. 86 సంవత్సరాలు బ్రతికాడు, మచ్చలేని మహారాజు. అంటే అతను మన హీరోగా ఆయన ఫ్యాన్స్ అవ్వచ్చు కదా, మనం అవ్వచ్చు కదా, అవునా? పాపం కుర్రోళ్ళు అందరూ చేసే పని ఏంటి తెలుసా? ఎవరైనా సినిమా హీరో పుట్టినరోజు జరిగిన దానికి ఏం చేస్తారు? పెద్ద ఫ్లెక్స్ పెడతారు. దానికి ఏం చేస్తారు? పాలాభిషేకం 200. మళ్ళీ ఇంకొక కట్ చేస్తారు. ఏంటది? కేకులు కట్ చేస్తారు. ఏంటంటే నేను ఒక మాట అడుగుతాను యవనస్తులకి, ఇలా చేసే వాళ్ళకి, నేను కన్నా మీ అమ్మకి మీ నాన్నకి ఎప్పుడైనా కేక్ కట్ చేసావా? మీ అమ్మకి ఎప్పుడైనా 300 పెట్టి ఒక చీర కొనిచ్చావా? ఎందుకు ఎదవబోతుగా చచ్చిపోతాం బెస్ట్ అలాగ బతికే కన్నా. ఎవడికో కోట్ల రూపాయలు తీసుకుంటున్న పనికిమాలోడికి 100లు ఖర్చు పెడుతున్నావు తప్పించి నిన్ను కని నీ కొరకు ఏంటి పిల్లలు కన్నా తర్వాత ఏది పడితే తినొచ్చా స్త్రీలు? 3 సంవత్సరాలు ఏం చేస్తా? కట్టిక ఉపవాసం చేస్తా. ఎందుకంటే నేను ఏదైనా తింటే నా కొడుకు బాగోదేమో అనుకుని కడుపు కట్టుకుని తల్లి అలా చేసి పెంచుతుంది. బాగోపోతే తండ్రి అప్పులకి వెళ్తాడు, తెస్తాడు, హాస్పిటల్ తీసుకెళ్ళి బాగా పెంచితే చివరికి ఎవరికో పరికి కోట్ల రూపాయలు తీసుకున్నాడు పుట్టినరోజు చేస్తావా? మీ అమ్మ నాన్న నలగుదిరేస్తావు గాలికి. ఇదా నీ జీవితం? అలాంటి జీవితం బతికినా ఒకటే, చచ్చినా ఒకటే కదా. అవునే కదా? అది వేస్ట్. ఏ తల్లిదండ్రులైనా పండక్కి 300 అండి చీర కదా, 150 రూపాయలు కూడా ఉంది. ఒక చీర తెచ్చి అమ్మ నేను కొన్నానంటే ఆ తల్లి కోట్ల రూపాయలు ఇచ్చినట్టే. అలాగే ఎందుకు ఉండలేదు ఈరోజు? దీనికి కారణం ఎవరో తెలుసా? ఎవరో తల్లిదండ్రులే. ఆదివారం నాడు వస్తే తల్లిదండ్రులు స్కూల్ మానేస్తే ఇరగొట్టేస్తారు పిల్లల్ని. అవునా? ఏంటి అంతేనా? స్కూల్ మానేస్తే ఏం చేస్తారు? మరి సండే స్కూల్ మానేస్తే మంచిగా చికెన్ వండుతారు. ఆదివారం నాడు చికెన్, మటన్, పీతలు, రొయ్యలు ఏదో వండుతారు, పొద్దులా పెంచుతారు. అవునా కదా? ఎవరైనా ఇంటికి వచ్చారు, మనం ఏదో సీట్లు ఉంటాయి, వారం సీట్లు ఏమి ఉంటాయి. ఇంట్లో ఉండి ఏమని చెప్పంటాం మన పిల్లడికి? అబ్బ ఇంట్లో లేదని చెప్పు. ఏమంటాం? అమ్మ ఇంట్లో లేదు. ఆడేం చెప్తాడు ఇతరులకి? అమ్మ ఇంట్లో లేదు అంటాడు, మా నాన్న ఇంట్లో లేదు అంటాడు. రేపొద్దున కాలేజీకి వెళ్ళరంటే నేను కాలేజీకి వెళ్ళి సినిమాకి వెళ్తాడు. ఏదంటే నేను కాలేజీకి, నీకు ఏం నేర్పో అదే నీకు చెబుతాడు. రేపొద్దున అదే నేర్చుకుంటూ నిన్ను పక్కన పాడేస్తాడు. జాగ్రత్త. 16 సంవత్సరాల కుర్రోడు, 16 సంవత్సరాల యవనస్తులు ముగ్గురు ఒక రాజ్యములో దేవుణ్ణి నిలబెట్టేశారండి. ఒక రాజుని సింహాసనం దిగొచ్చేలా చేశారు. ఈరోజు అలా పరిస్థితులు బాగున్నాయా? పరిస్థితులు బాగోపోయినా కానీ మరి నీ పరిస్థితులు బాగున్నా కానీ నువ్వు ఉండలేదు. ఇది దానియేలు చరిత్ర, ఇది దానియేలు జీవితంలో జరిగినాయి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ ఇంకొక ఆయన దగ్గరికి వెళ్దాం. ఇంకొక ఆయన ఎవరు? దావీదు. అంటే దావీదు కూడా మహాపౌరుషం కలిగిన వాడు. నా హృదయానుసారుడు అన్నారు ఎవరో?
దేవుడు ఇచ్చాడని బిరుదు. దానియేలు కూడా చిన్నప్పటి నుంచి చాలా గొప్పోడు. చూడండి, అక్కడేమో పరిస్థితులు బాగలేవు. మరి దావీదు పరిస్థితులు ఎలాంటి? పొద్దున్న లేస్తే ఆయన చుట్టూరు ఉన్న వాళ్ళు అందరూ ఎవరు? సేనా కాదు, అందరూ దేవుని తిరిగిన వారే. అవునా కదా? అవునే కదా? అందరూ ఎవరు? దేవుని తెలిసిన వారే. దేవుడు అంటే పడి చచ్చిపోయేవారే. అంటే దావీదు ప్రార్థన చేద్దామంటే ఆయనతో పాటు ఎంతమంది ప్రార్థన చేస్తారు? చాలామంది. అంటే రాజుగారు కాబట్టి. మీకు అర్థమైందా? రాజు ఆజ్ఞిస్తే ఖచ్చితంగా జనవేర్త కదా. అలాంటి పరిస్థితిలో ఉన్నాడు ఎవరో? దానియేలు. కానీ ఒకరోజు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడండి? దేవుడికి వ్యతిరేకంగా పాపం చేశాడండి. ఒకరోజు వ్యతిరేకంగా. 2వ సమూయేలు 11వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. నేను దావీదుని తప్పుగా అనడం లేదు, కానీ చూడండి, పరిస్థితులు మనిషిని ప్రభావితం చేయడానికి మన పరిస్థితుల కారణము కాదు. మన చెడ్డగా మారడానికి మన పరిస్థితులు కాదు. ఎందుకంటే దానియేలు దగ్గర ప్రతికూల పరిస్థితులు ఉన్నా, తనకు వ్యతిరేక పరిస్థితులు ఉన్నా ఎవరి కోసం నిలబడ్డారు? దేవుని కోసం నిలబడిపోయారు. మరి దావీదు దగ్గర అనుకూల పరిస్థితులున్నా దేవునికి వ్యతిరేకంగా ఏం చేశాడు? తప్పు చేశాడు. అంటే మనం సమర్థించుకోవడానికి అవకాశమే లేదు. 11వ అధ్యాయం వసంతకాలము రాజులు చదువునా? వసంతకాలమున రాజులు యుద్ధములకు బయలుదేరే సమయమున దావీదు యోబాబును అతని వారిని ఇజ్రాయేల్ అందరూ పంపగా వారు అమోనీయులను సంహరించి రబ్బా పట్టణం ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. రాజులు ఏం చేసే కాలం అంటది? రాజులు ఏం చేసే కాలం? యుద్ధాలకు వెళ్ళే కాలం. ఏం చేయాలి? యుద్ధం చేయాలి. అంతేనండి. ఇప్పుడు మనకు 3 రోజులు ఏంటి 3 రోజులు ఏంటి? యుద్ధకాలం. 3 రోజులు ఏంటి? యుద్ధకాలం. యుద్ధమే చేయాలి. వచ్చి ఈ 3 రోజులు యుద్ధమే చేయాలి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఇంటికాడ కూర్చుని పర్లేదు, 1 రోజే కదా, 2 రోజు వెళ్దాం, లాస్ట్ రోజు వెళ్దాం. మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే లాస్ట్ రోజు వస్తా ఏంటో తెలీదు. అంటే ఆశీర్వాదం వస్తుందండి. అస్సలు ఎవడు దేవుడు, ఖచ్చితంగా చెప్తున్నాను. ఇదేనా ఆదరించుకుంటే చూసి దేవుడు ఏం కాదు. ఎందుకంటే మళ్ళీ కొన్ని ఉదాహరణలు చెప్తారు. దేవుడు లాస్ట్లో వచ్చిన వాళ్ళకి కూడా మీనాలు ఇచ్చారు కదా, ఉంటుంది కదా, 4 గంటలు వచ్చి ఇచ్చారంటే అది వేరు నాన్న, ఇది వేరు నాన్న. తెలియకపోతే నన్ను అడిగి చెప్తాను. ఆశీర్వాదాలు రావు. దేవుని కోసం నిలబడాలంటే ముందు నుంచి ఆయన పనిలో ఖచ్చితంగా ఉండాలి. అది ప్రతి క్షణము కూడా దేవుడు లెక్క అడుగుతాడండి మనల్ని. యుద్ధం చేసే సమయంలో యుద్ధం చేయకుండా నిలబడిపోయాడు. పని చేసే సమయంలో పని చేయకుండా ఆగిపోతే ఎంత పరిస్థితులకు వెళ్ళిపోతాం తెలుసా మనం? ఆ రాజు వెళ్ళాడు, ఆగిపోయినాడు. ఏం చేయదు తెలుసా? పోనీ ఆగాడు. యుద్ధానికి వెళ్ళాడు. కొద్దిగా వయసు పెరిగింది కాబట్టి, చిన్నతనం చూడడానికి వయసు పెరిగింది కాబట్టి పోనీ ఆగిపోయడానికి ఏం చేయొచ్చు? ఏం చేయాలండి? ఆ యుద్ధం చేస్తుంటే అతను ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మోషే గారు ఇజ్రాయేల్ అందరూ యుద్ధం చేస్తే ఏం చేసేవాడు? ఆయన ప్రార్థన చేసేవాడు. ఆయన అంతే కదండి. ప్రార్థన చేయాలి. అర్థమైందా? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా ఏం చేస్తున్నాడు? చదవండి కింద. ఒకనొక దినమున ప్రొద్దుగూకు వేళ దావీదు పడక మీద ఉండి లేచాడంటే ఏం చేశాడు? అతను పడుకున్నాడు. అంటే యుద్ధం మానేసాడు. ఏం చేస్తున్నాడు? పడుకున్నాడు. ఎప్పుడంట? మధ్యాహ్నం పూట పడుకున్నాడు. చాలామందికి అలవాటు ఉందా? చాలామంది అంటారండి ప్రార్థన చేయండి బ్రదర్, టైం లేదు బ్రదర్. అంటే మార్నింగ్ లెగిస్తానా, పిల్లలకి వంట అన్నీ చేసుకుంటానా, 12 అయిపోతుందండి. మరి 12 నుంచి ఏం చేస్తామంటే మరి అవి ఉంటే వంటలకు వస్తుందండి. ఏమొస్తుంది అండి? ఇంకా ఉందా లేదండి? అయిపోయిందండి. అయిపోయిందంట. అమ్మ ఫోన్లో అమ్మ నా చిన్నతనంలో మొదలైంది అది. అంటే బాగా గుర్తండి. అది బాగా గుర్తు. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? జాగ్రత్త. ఇంకొక మాట చెప్తాను, ఏమనుకోకుండా. మీ ఇంట్లో సీరియల్ పిచ్చి ఉంటే మీకు అప్పులు ఎక్కువ ఉంటాయి. నేను చెప్తున్నాను. సీరియల్ ఎక్కువ చూస్తే ఖచ్చితంగా మీకు అప్పులు ఉంటాయి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఇక్కడ. అది నేను చూశాను కాబట్టి. ఆ మధ్యాహ్నం పూట ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దావీదు పడుకున్నాడు హ్యాపీగా. పడుకుని లేచినోడు ఏం చేయాలి? సమాచారం తెలుసుకోవాలి. యుద్ధం ఎలా జరుగుతుంది అనుకోవాలి. పైకి అటు ఇటు చూస్తున్నాడు. చూసినోడు ఏం చేయాలి? ఆకాశం వైపు చూడ. కిందకు చూశాడు. చదివిస్తలేదు, చెప్తున్నాను. టైం అయింది నాకు, ఇంకా 5 నిమిషాలు టైం ఉంది. కిందకు చూశాడు. కిందకు చూసిన ఆయన ఎవరో స్నానం చేస్తుంటే చూశాడు. మనకు వద్దురా బాబుని వెళ్ళిపోకుండా కిందకు వచ్చి ఆమెను పిలిపించుకు రండి అన్నాడు. పాపం చేశాడు ఆమెతోటి. కొంతకాలానికి ఆమె గర్భవతి అని తెలిసింది. ఆ తప్పుని కప్పుపుచ్చుకోవడానికి ఏం చేసి తెలుసా? ఆ లాయన్ని పిలవండి. అంటే ఆ లాయనకున్న బుద్ధి లేదండి దావీదుకి. ఆ లాయన వచ్చాడు. అయ్యా, ఈ రాత్రి శుభ్రంగా భోజనం పెట్టించి నువ్వు ఇంటికి వెళ్ళిపోయావు అన్నాడు. ఇంటికి వెళ్ళిపోతే అతను ఏం చేశాడు? ఇంటికి వెళ్ళకుండా ఆ 11వ అధ్యాయం చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుతారా? చదువుతున్న వాళ్ళు చేతులు ఎత్తండి. పైకెత్తాలి.
ఈ మీటింగ్ అయ్యి చదవాలి మీరు. చేయొత్తండి. దీని పేరు ఎందుకు? చదువుతున్న వాళ్ళు చేయొత్తండి పైకి. ఇంటికి వెళ్ళినా చదవకపోతే కనుక దేవుడు కనుక మిమ్మల్ని ఖచ్చితంగా శపిస్తాడు. అది ఒప్పుకున్నారు కాబట్టి, ఓకేనా? అది ఖచ్చితంగా దేవుడు అది జరుగును కాక, అంతే. మాట అంటే సింపుల్ అనుకుంటున్నారు నాతోటి, జాగ్రత్త. మరి చదవడంలో అమ్మాయి అనుకుంటున్నారా? చదవకపోయినా దేవుడు ఊరుకోడు, జాగ్రత్త. అర్థమైందా? ఏమనుకోద్దే, మీరు చదవాలండి. ఎప్పుడైనా చదివితేనే, వాక్యంలో ఎదిగితేనే బాగుంటాం. ఇక్కడ ఏమైంది తెలుసా? అయ్యింది. అప్పుడు వాళ్ళ ఆయన రాత్రి ఇంటికి వెళ్ళలేదండి. పొద్దున్న లేచి అది చెప్తున్నారు, అయ్యా సైనికుడు ఇంటికి వెళ్ళలేదు, ఉరియా గారు ఎక్కడ ఉండిపోయారంటే పిలిపించాడు. ఇంటికి వెళ్ళలేదంటే ఆయన చెబుతున్న సమాధానం తెలుసా? అయ్యా నా తోటి సేవకులు, నా తోటి సైనికులు, నా తోటి ఉంటున్న పనివారు అక్కడ ఏం చేస్తున్నారు? యుద్ధం చేస్తున్నారు. అలా యుద్ధంలో ఉంటే నేను ఇంటికి వెళ్ళి తాగి నా భార్యతో ఉంటుంటే ఇది న్యాయమా? దావీదుకు బుద్ధి రావద్దు అప్పుడన్నా? నిజమే కదా, యుద్ధకాలంలో యుద్ధం చేయాలి, నేను ఇలా ఉండకూడదు అని చెబుతున్నాడు అండి ఒక సైనికుడు. చిన్న సైనికుడు రాజుకు బుద్ధి చెబుతున్నాడు. అయినా నమ్మలేదండి. మళ్ళీ మొత్తుగా తాగిచ్చాడు, నువ్వు వెళ్ళవయ్యా అన్నాడు. అయినా వెళ్ళలేదు ఆ సైనికుడు. ఎందుకు వెళ్ళలేదంటే నేను వెళ్ళలేదు అన్నప్పుడు ఒక ఉత్తరం రాస్తున్నాడు దావీదు. ఏంటంటే, యోవాబు యుద్ధం గట్టిగా జరుగుతున్నప్పుడు ఈ ఉరియాని అక్కడ పెట్టి చంపించేయండి అని ఉత్తరం రాసి ఎవరి చేతికి ఇచ్చాడు? ఉరియా చేతికి ఇచ్చాడు. అతను పట్టుకెళ్తాడు మరణ శాసనం. ఎవరి మరణ శాసనం? ఉరియా మరణ శాసనం. ఉరియా పట్టుకెళ్తాడు. ఒక్క రోజు కూడా చదవలేదండి పాపం. ఎంత నమ్మకస్తుడండి. నమ్మకస్తుని చంపించడానికి దావీదు ఎంత పగబట్టాడు చూడండి, చేసిన తప్పుని కప్పించుకోవడానికి. అంటే పరిస్థితులు మనిషిని మార్చు. దానియేలు మార్చలేని పరిస్థితులు దావీదు ఎందుకు మారుస్తాయి? మీకు అర్థమైందా? అంటే మనం మారడానికి కారణం ఎవరో తెలుసా? మనమే. నువ్వు వాళ్ళ మీద వీళ్ళ మీద వంకలు ఎట్టావంటే బాగోదు. అది ఈ మధ్య చర్చికి రావడం ఏంటంటే అప్పులు ఎక్కువ అయిపోతారు. నిన్ను ఎవరు చేయమన్నాడు అప్పులు? ఆడెవరికో కారు ఉందా, ఆడెవరికో బైక్ ఉంది, నేను కొనుక్కుని అప్పులు చేయడమా? నీకున్న దాంట్లో తృప్తిగా ఉండు, దేవుడిని దీవిస్తాడు. చాలామంది ఆడవాళ్ళు భర్త 1000 రూపాయలు చేస్తే 1200 చేస్తారు కింద అప్పు. 12 అతను తెచ్చేది 500 అనుకుందాం. 500 ఇచ్చేసరికి 700 చేసింది అనుకో, పాపం భర్తలు ఏమైపోతారు? ఎంత అప్పులో ఉంటారమ్మా? 200. అది జీవితం బాగుంటుందా? ఆ రాత్రులు కూడా కష్టపడుతున్నాయి పాపం. అదే 500కి 300 వచ్చాయి, ఏం చేస్తాడు? రాజులాగా పురుతుతాడమ్మా నీ భర్త. నీ డబ్బులను కూడా ఖర్చు పెట్టడం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు అర్థమైందా? అంటే ప్రతి దాన్ని నువ్వు సమయాన్ని బేరు చేసుకోవాలి. దావీదు చేయలేకపోయాడు. ఇక్కడ చంపించేశాడు. చివరికి ఉరియాని చంపించేశాడు. ధైర్యంగా తెచ్చుకున్నాడు, ఆమెను ఇంట్లో పెట్టుకున్నాడు. ఎంత తప్పు అండి అది. మర్చిపోయాడు. నేను దేవుని సేవకున్నని, నేను దేవుడికి ప్రతిగా ఉన్నానన్న సంగతి మర్చిపోయాడు. తన పరిస్థితులు మర్చిపోయాడు. దేవుడు మరలా బుద్ధి చెప్పేంత వరకు కూడా అమ్మో నుండిపోయాడు. మరలా సేవకుడు వచ్చి ఒక కథ చెప్పిన తర్వాత తీర్పు తీరుస్తున్నాడండి మరలా. అవునా? ఒక సేవకుడు వచ్చి ఒక కథ వేస్తాడు. దావీదు గారు చిన్న సమస్య వచ్చింది, మీరు చెప్తారంటే ఏంటి అన్నాడు. ఏంటి అంటే, ఒక పేదవాడు ఉన్నాడండి, ఒక బాగా ధనం బలిసినోడు ఉన్నాడండి. పేదవాడికి ఒకటే గొర్రె పిల్ల ఉందండి, బలిసినోడికి అయితే 100 ఉన్నాయండి. ఒకరోజు చుట్టాలు వచ్చారు ఎవరింటికంట? ఉన్నవాడు ఇంటికి వచ్చాయి. అప్పుడు ఆ ఉన్నవాడు ఈ ఒకే గొర్రెపిల్ల ఉన్నవాడు గొర్రెని తీసుకొచ్చి ఉరించేసాడంటే కోపం వచ్చేసిందండి. ఎవరికే? రాజుగారి కోపం వచ్చేసి అతని మరణానికి తగినవాడు అన్నప్పుడు ఆ మరణానికి తగినవాడు అయితే నువ్వే అన్నాడు. అంతే. ఈరోజు మనకు కూడా ఇతరుల గురించి చెప్పాలంటే చాలా ఈజీగా చెప్తాం. చెప్పమా, ఆమె ఎలాగ ఉంటుంది, ఇతను ఎలా తిరుగుతాడు, ఆడు మంచోడో కాదంటే మనకన్నా చెప్పి వాళ్ళు ఎవరు ఉండరు. ఏంటి ఉంటారని బాగా చెప్పుకుంటాం. ఇద్దరు కలిసారనుకో, అలాగంట కదా, ఇలాగంట ఇలా చేసిందంట, అదే అది మంచిది కదరా, మంచిది కదండి, అలా ఆయనకి బాగా గొడవ పడుతుంది, అంతకన్నా ఎక్కువ పడతాను మీ ఆయనతోటి. ఈరోజు భార్యలు ఏమైపోతుంది, పేర్లు పెడుతున్నారు మగవాళ్ళకి. బుజ్జి అంట, మొన్న ఆవిడ అంటది ఏమని, బుజ్జి కుక్క పిల్లకి పెట్టుకుంటారు. అలాంటి గౌరవం లేదు ఈరోజు. అందుకే ఒక రోజు మంచి మాట చెప్తానే, రోజు గొడవ జరుగుతుంది ఇద్దరికి, మగవాళ్ళకే. ఆయన అంటున్నాడు, ఆయన ఒరే నువ్వు నాతో గొడవ పడతాడా, మా ఆవిడతో చెప్తాను అంటున్నాడు. ఏం చెప్తానంటే అలా ఆవిడ చూడండి ఒకసారి, అతని దృష్టి అలా ఆవిడ వచ్చిందంటే బళ్ళు పోతారంటే అలా మా ఆవిడతో చెప్తుంటాడు నీ గొడవ అంటున్నాడు. అంటే అలా ఆవిడ ఇంటికాడ ఎలా ఉందో చూడండి ఒకసారి. ఏమంతేనా? ఈరోజు అలాగే అయిపోయింది కదా. అలాగొద్దండి అసలు వద్దు. భర్త గౌరవం ఉంటేనే భార్య గౌరవం, భార్యను ప్రేమిస్తేనే భర్త గౌరవం. తెలుసా? ఇద్దరు ఒక మాట మీద ఉండాలి. కానీ కొన్ని పరిస్థితులు ఎలా తీసుకొస్తాయి తెలుసా, మనుషుల్ని చాలా ఇరకాటంలో పడేస్తాయి.
మనం నిజమే మనం నిలదొక్కటం కష్టమే, కానీ కొంచెం టైం పడుతుంది. కానీ అలాంటి పరిస్థితి నుంచి బయటకు రావాలని ప్రార్థనలో ఉండాలని ఎక్కువగానే. ఇక్కడ దావీదు గారి పరిస్థితి ఏంటి తెలుసా? పాపం మర్చిపోయాడు. అతను మంచి అవకాశమైన సమయం అతని జీవితంలో ఆ ఒక్కటే మచ్చ మరల ఎప్పుడు తప్పు చేయలేదని పాపం మహానుభావుడు. మరల ఎప్పుడు ఒక్క మచ్చేగా ఎంత ఏడుస్తాడు తెలుసా అతను? నా కన్నీళ్లు ఒలుగుతున్నాయి, నా పరుపు ఏమవుతుంది తేలిపోతుంది. అంత ఏడ్చాడండి దేవుడి దగ్గర. తన జీవితంలో మరలా తప్పులేదు, చేయలేదు. ఆ ఒక్క తప్పే. నేను ఏమంటానంటే, ఒక్క తప్పైనా కానీ అది చేయడానికి నువ్వే బాధ్యుడువు. నిన్ను ఎవరో మార్చారని, నా స్నేహితులు చెడగొట్టారని, నువ్వు వాళ్ళ చెడగొట్టారని నువ్వు అనుకోవద్దు. నిన్ను నువ్వే నాశనం చేసుకుంటున్నావు. ఏ పరిస్థితుల్లో మనల్ని ఏం చేయదుసా మార్చలేవు. ఒకవేళ గవర్నమెంట్ ఒక పాస్ చేసింది అనుకుందాం, క్రైస్తవుని చంపేద్దాం అనుకుందాం, చంపేనేవాడు ఏమవుతుంది? ఏ రోజుకైనా చేస్తాం కదా. ఈ రోజు తప్పించుకుని రేపు చేస్తావు కదా. చంపే, నా దేవుని తప్ప నేను ఎవరినో నమ్మను. అది మన జయం. ఆడ 100 బిల్లులు తెచ్చుకోమండి, మన భయమేడి చెప్పనివ్వండి. అంతేనా? మన లేసి ఏ తెలుసా, దానియేలు గారికి అదే వచ్చింది. ప్రార్థించకూడదు దేవుడికని వచ్చింది. మధ్యాహ్నం సమయంగా నేను ఏం చేస్తాను బయలుదేరి, ఆయనకి అనవసరం. రాజుగారు అదేమో వందేమోనే తలుపులు తీసుకున్నాడో ప్రార్థన చేస్తున్నాడు అంతే. రాజుగారా వేసారా? అయినా ఉండే నాకేం పని, ప్రార్థన చెయ్యాలి, నేను అది నిర్ణయించుకున్నాను. అందుకు ఒక మాట చదివించి ముగించుకుంది. ఎఫీసీకి రాసిన పత్రిక 6:10 ముగిస్తాను నేను. ఎఫీసీకి రాసిన పత్రిక 6:10 అద్భుతమైన మాట. తుదకు ప్రభు యొక్క తుదకంటే ఇవన్నీ విన్న తర్వాత ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆర్యందు ఎంత మంచి మాట తెలుసండి, చాలా ఇష్టం. తుదకు ఇదన్నీ నేర్చుకున్న తర్వాత ఏది తెలుసా, ప్రభువునందు మనం ఏమై ఉండాలంట. ఏది నేర్చుకున్నావో దాంట్లో నువ్వేమై ఇవ్వాలి, బలవంతుడిగా ఉండు. ఇన్ని పాటలు వింటున్నావా, ఒకటి నేర్చుకున్నాను, నేను ప్రార్థన చేయాలండి రేపు నుంచి నేర్చుకున్నావు. 1వ తారీఖున ఎవరు ఇచ్చి ఉంటారు కదా. మొన్న జనవరి 1 చాలా వాగ్దానాలు చేశారా లేదా? చేశారా? 10 సంవత్సరం చేస్తున్నా, ఈ సంవత్సరం చేశారా? అది దాని కొరకు నువ్వేం చేయవద్దు, దేవుల్లో సామర్థ్యంగా ఉండిపోవాలి. అంటే దాని కొరకు నువ్వు నిలబడిపోవాలి. అలా నిలబడితేనే నీ జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవుడు నీ యందు ఆలోచన కలిగి ఉంటాడు. దేవుడు నీ కొరకు ఆలోచిస్తూ ఉంటాడు. దేవుడు నీ దృష్టే ఇంకేముండదు ఆయనకి. అమ్మో, నా కొరకు ఆమె బతుకుతుంది, నా కొరకు ఆ కుటుంబం బతుకుతుంది, నా కొరకు అతను బతుకుతున్నాడు, నేను అతని కొరకు నేను కార్యాలు చేయాలనుకుని చాలా సమయాలు, చాలా ప్రతికూలమైన సమయం నుంచి దేవుడు నిలబెడుతూ ఉంటాడు. నీకన్నా ముందే నీ పరిస్థితుల్లో దేవుడు నిలబడతాడు. ప్రియ దేవుని వాళ్ళారా, ఉద్యోగాలు చేసుకుంటున్నాము అంటే ఉద్యోగం చేయడం తప్పు కాదు. మీకు అర్థమైందా? వద్దని కూడా చెప్పాను. హానోకు దేవుడితో నడుస్తూ ఏం చేశాడు, కుటుంబాన్ని కూడా పెంచుకున్నాడు. కానీ ఎప్పుడైనా దేవుడు ఇతను సగమే నడిచాడు అనలేదు కదా. అంటే మనం మన జ్ఞానంతో ఒక పక్కన మన జీవితం, క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ, సమాజంలో మన పాత్రను పోషిస్తూ, కుటుంబంలో మన పాత్రను పోషిస్తూ, వ్యక్తిగతంగా నీ పాత్రను పోషిస్తూ, అన్నిటికి సమానంగా న్యాయం చేస్తూ దేవుని ఆనందపడుతూ మన ముందుకి వెళ్ళాలి తప్ప పరిస్థితులు ఎవరిని కూడా మార్చవు. ఎన్ని పరిస్థితులు వచ్చినా నిలబడబోయావనుకో, దేవుడు నీ పక్షాన నీతో ఆయన యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాడు. మనం అనుకుంటాం యుద్ధం యెహోవాదేనండి, యుద్ధం యెహోవా అంటే నువ్వు యెహోవాలో ఉండాలి కదా. యుద్ధం యెహోవాదే, నువ్వు ఎక్కడ ఉండాలి? ఆయన యుద్ధం చేస్తాడు, నువ్వు గురకబెట్టి నిద్రపోవాలా? ఒక దిక్కుమాలి పని మాట చెప్పనా, అందరూ చెప్పి మాట, పాస్టర్ గారు మా ఆయన మారాలండి, మీరు ప్రార్థన చేయండి. ఈయన ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి పాస్టర్ గారు. నువ్వు మాత్రం మీ ఆయనతో రోజు గొడవాడుతూ ఉండాలి. మారతారండి ఎక్కడైనా? అసలు నువ్వు మారాలి కదా మీ ఆయన దగ్గర. మీ ఆయన వచ్చేటప్పటికి నువ్వు ప్రార్థన చేస్తూ ప్రతిరోజు ఎలా ఉండాలి తెలుసా? 8 అయ్యేటప్పటికి పిల్లలు 8 అయ్యేటప్పటికి భర్త ఖచ్చితంగా ప్రార్థనలో ఉండాలి, కుటుంబ ప్రార్థనలో. అది నీ ఇంటికి ఎట్టుకోవాల్సిన మొదటి నియమం. ఎక్కడున్నా ఉండాలి. ఊరుకోకప్పుడు రాకపోతే గొడవాడు, చీర కొనకపోతే గొడవాడడం కాదు, అప్పుడు గొడవాడు. ప్రార్థన రోజు వాడు, మరి బాబు ఎందుకు వచ్చిన గొడవ, నేను 8 గంటలకు వెళ్ళాలని ఖచ్చితంగా వస్తాడు. తాగడప్పుడు తాగినోడైనా మారుతాడు. నువ్వు దానికి గొడవాడో, పనికిమాలిన విషయాలు గొడవాడతావు. అది మాని నీకు ఎలాంటి పరిస్థితులు ఉన్న దేవుడిలో నిలబడు, నీ జీవితాన్ని బహుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకున్నావు. మహాగణుడైన మా తల్లిని పొందనాలు. కొద్దిసేపు నీ మాటలు నాయన నేను నేర్పించాను, నేను అనేకమైన మాటలు నేర్చుకున్నాను. ప్రభువా దీవించి ఆశీర్వదించండి. ఇక్కడ ఉంటున్న ప్రతి బిడ్డ 6 కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి, నడిపించి కృప చూపించమని, మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.